ఓం శుభంకర్యే నమః. వృషభ రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసములో గృహము యందు కొంత మార్పు ఏర్పడుతుంది. కొత్త వస్తువులను కొనటము, పాత వస్తువులను కొంత తక్కువ ధరకి అమ్మటము జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణము చేసుకునేటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేసి కట్టుబాటు పనులను చేయించండి. వాస్తు బాగాలేదని పగల కొట్టడము, కొంత మళ్ళీ ఖర్చుతో ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయత్నములు కొన్ని జరుగుతాయి. తస్మాత్ వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయములో కూడా పెద్దల యొక్క సలహాలని, సంప్రదింపులని వృషభ రాశి వారు తప్పకుండా చేయండి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. అలాగే బాలబాలికలు ఎవరైతే పిల్లలు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నవారు ఉన్నారో, చదువుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహ ప్రభావము చేత కొంత నష్టములు వాటిల్లేటువంటి సందర్భము వృషభ రాశి వారికి గోచరిస్తోంది. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఏదైనా మధ్యవర్తి ఉండమన్నా, లేకపోతే బాగా తెలిసిన వాడండి మన మధ్యవర్తి ఉండాల్సి వస్తోంది, మా కుటుంబ సభ్యుడు అనుకున్నా సరే మంచిగా ఆలోచన చేసి చేయండి. తొందరపాటు చేసి నేను అనుకోలేదు, ఎన్నోసార్లు తీసుకుని ఇస్తున్నాడు, ఎత్తేసాడు అని రేపొద్దున బాధపడదు. కాబట్టి అన్యోన్య దాంపత్యము గురించి కూడా మీరు చేసేటువంటి కొన్ని నిర్ణయాలు చాలా మంచిని ఇస్తున్నాయి. సంతానము కూడా ప్రాప్తి ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో నిరాశ చెందకండి. ప్రతిదానికి కూడా మాసాంతరములో అంటే ఈ యొక్క మే నెల ఆఖరిలో ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారు, నిరాశ అయిపోతూ ఉంటారు. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు. ఇది అవ్వకపోతే 4 రోజులు అవుతుంది. కంగారు పడకండి, దూషించకండి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించకండి. ప్రేమతో, వాత్సల్యముతో మాట్లాడండి. వృషభ రాశి వారు సత్ఫలితాలని పొందుతారు. ఈ మాసములో దుర్గా అష్టోత్తరాన్ని వృషభ రాశి వారు పఠించడం ద్వారా, దుర్గా అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు మే నెలలో పొందగలుగుతారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మే 20 నుంచి జూన్ 3 వరకు ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా పార్థివ లింగార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ జపాన్ని చేస్తూ ఈ యొక్క యజ్ఞాన్ని సంకల్పించేశాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొనండి. ఇది అత్యంత విశేషమైనటువంటి యజ్ఞం. మీకు ఏ కష్టం ఉన్నా సరే, మీరు ఏ సంకల్పంతోనైనా సరే పాల్గొని చూడండి. 41 రోజుల లోపల మీరు అనుకున్నటువంటి కార్యము పూర్తి అవుతుంది.